ఆనాటి రోజులు తిరిగి తెస్తాను, ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చింది. నిన్నటిదాకా ప్రతి ఒక్కరిపైన అడ్డగోలుగా కేసులు పెట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలపైన, బీఆర్ఎస్ నాయకులపైన. ఇప్పుడు మరింతగా బరి తెగించి టీ న్యూస్ కి సంబంధించిన ఖమ్మం జిల్లా రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు సాంబ పైన కేసు పెట్టడం అత్యంత దారుణం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఆయన తన జర్నలిస్టు వృత్తిలో భాగంగా యూరియా కష్టాలను టీ న్యూస్ ఆధారంగా ప్రపంచానికి తెలియజెప్పినాడు. ముఖ్యంగా ముగ్గురు మంత్రులను కూడా ఖమ్మంకి ఏమీ చేయలేనటువంటి ఒక అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుపైన ప్రజలు వెళ్లగక్కుతున్నటువంటి ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఆయన ప్రజల ముందు ఉంచిండు. కానీ ఈ రోజు ముగ్గురు మంత్రులు కక్షగట్టి, ఒక బీసీ బిడ్డ పైన కక్షగట్టి రాజద్రోహం అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి కేసును, అత్యంత అమానవమైనటువంటి కేసుని పెట్టిండు. సాంబా చేసిన పాపం కేవలం ఒకటే, ఆయన ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలియజేయడం, కాంగ్రెస్ పార్టీ అసమర్థతను ప్రపంచానికి తెలియజేయడం. ఇదే సాంబా చేసినటువంటి తీవ్రమైనటువంటి నేరంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అసలు యూరియా ఇయ్యడం చేతగానటువంటి ప్రభుత్వం యూరియా ఇయ్యట్లేదనేటువంటి వార్తని ప్రపంచానికి చెప్తే, ఒక జర్నలిస్ట్ గా తన వృత్తిని నిర్వహించుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఏం నొచ్చిందో అర్థం కాలేదు. ముగ్గురు మంత్రులు ఏం బీక్తురో అర్థమైతలేదు. ఖమ్మం సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో ఖమ్మం రైతులకు యూరియా ఇయ్యడం చేతనైతలేదు, కానీ యూరియా ఇయ్యట్లేదని చెప్పిన వాళ్ళపైన కేసులు పెట్టడం ఏంటిది? ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఇంకొకటి లేదు. వెంటనే సాంబ పైన, ఒక జర్నలిస్ట్ గా తన వృత్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, అణిచివేతలో భాగంగా పెట్టినటువంటి రాజద్రోహం వంటి తీవ్రమైనటువంటి కేసులన్నింటినీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీడియా పట్ల, మీడియాలో ఉన్నటువంటి సిబ్బంది పట్ల అనుసరిస్తున్నటువంటి అప్రజాస్వామిక వైఖరిని దేశమంతా చూస్తుంది. ఆయన హైకోర్టు మొన్ననే ఒక తీర్పు ఇచ్చింది. ఆయన సిగ్గు రాలేదు వీళ్ళకి. హైకోర్టు ఏం చెప్పింది? అడ్డగోలు కేసులు పెట్టద్దు, ఆ కేసులు పెడితే మీకు ఇట్లాంటి వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, దయచేసి ఆ పని చేయకండి అని చెప్పింది. కానీ ఈ సిగ్గులేని ప్రభుత్వం బీసీ బిడ్డ సాంబ పైన కేసు పెట్టింది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సాంబ అనేటోడు తెలంగాణ ఉద్యమ కాలంలో జీ న్యూస్ లో ఉండి కొట్లాడినోడు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాడు. సాంబ లాంటి వ్యక్తులు అనేక మంది చేసినటువంటి త్యాగాలు, ఉద్యమాల వల్లనే ఈ రోజు ముగ్గురు మంత్రులు, సిగ్గులైన ముగ్గురు మంత్రులు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ సోయి కూడా లేదు. అట్లాంటిది తెలంగాణ తీయడంలో కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టు సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధి పైన కేసు పెట్టడం అత్యంత అప్రజాస్వామికం, సిగ్గుచేటు. ఇప్పటికైనా కానీ బుద్ధి, మానం మీ బుర్రలో గనక ఉంటే